అందరికీ నమస్కారం. ప్రస్తుత హైటెక్ యుగంలో జనాలు బిజీగా బతుకుతున్నారు. ఎంతగా అంటే మంచం పైనుంచి లేచి లేవగానే హలో అంటూ ఫోన్‌తో కాలక్షేపం చేసి, ఆ తర్వాత ఉద్యోగ విధుల కోసం అని చెప్పి హడావిడిగా వెళ్తుంటారు. ఇక ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇంటికి ఎప్పుడొస్తారో కూడా తెలీదు. ప్రస్తుత రోజుల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది మహిళలు మనస్ఫూర్తిగా పూజ చేసే సమయం కూడా ఉండడం లేదు. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఉదయం లేచి లేవగానే ఆఫీస్‌కి వెళ్ళే హడావిడిలో సమయం ఉండక పూజ హడావిడిగా చేసి అలాగే వెళ్తూ ఉంటారు. ఇంటిని శుభ్రపరచుకోకుండా పూజ హడావిడిగా చేసేసి, దీపారాధన చేసి వెళ్ళి, ఆ తర్వాత ఎప్పుడో సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రపరుచుకుంటూ ఉంటారు. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో అయితే పొద్దున్నే లేచి పెద్దవాళ్ళ కాలకృత్యాల అనంతరం దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పని మనుషులు ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి ఇంటి పని చేస్తూ ఉంటారు. కానీ దీపం పెట్టిన తర్వాత ఇలా ఇంటిని శుభ్రం చేయకూడదట. అస్సలు మంచిది కాదట. పండితులు చెప్పే విధంగా ఏంటంటే ఎప్పుడైనా దీపం పెట్టి పూజ చేయాలనుకున్నప్పుడు మొదట ఇంటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేయాలట. మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజా మందిరంలో లేదా తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత పని మీద వెళితే శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. ప్రస్తుత రోజుల్లో ఇలా చేయటానికి సరైన సమయం ఉండటం లేదు. హడావిడిగా దీపం పెట్టేసి ఆ తర్వాత పనుల మీద బయటికి వచ్చి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. స్త్రీలు పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్లడంతో ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకునే సమయం ఉండక పూజ హడావిడిగా చేసి వెళ్తూ ఉన్నారు. అలాగే ఇంట్లో ఉన్న స్త్రీలు ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా ఇది కుదరడం లేదు. ఎందుకంటే ఆఫీస్‌కి వెళ్ళే భర్త, తర్వాత స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఉండడం వలన వాళ్ళని స్కూల్‌కి పంపించి, ఆఫీస్‌కి పంపించే హడావిడి ఉంటుంది కాబట్టి లేచి లేవగానే స్నానం చేసుకొని, ఆ తర్వాత హడావిడిగా పూజ చేసుకొని, భర్త ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. ఇలా అసలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. శాస్త్ర ప్రకారంగా ఇల్లు మొత్తం శుభ్రపరుచుకున్న తర్వాత స్నానం చేసి ఆ తర్వాత పూజ చేయటం మంచిది. అంతేకాని ఇల్లు శుభ్రపరచకుండా దీపారాధన పెట్టకూడదు. అదే విధంగా దీపారాధన వెలుగుతున్న సమయంలో కూడా ఇంటిని అస్సలు శుభ్రపరచకూడదు. దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. దీపం వెలుగుతున్నగా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఇలా చేసేటట్లయితే దేవుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. దాంతో లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అనవసరంగా అన్నిట్లో నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏదైనా సక్రమంగా సరైన పద్ధతిలో క్రమంగా చేస్తే ఎటువంటి సమస్యలు ఉండకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉదయం 6 గంటల లోపు పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతాము. అలాగే ఒకవేళ కుదరకపోతే సూర్యోదయానికంటే ముందు పూజ చేయడం కుదరకపోతే 7 లోపల పూజ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కానీ సూర్యోదయానికంటే ముందు అమృత గడియల్లో చేస్తే ఆ ఫలితం చాలా ఎక్కువ ఉంటుందట. దీపారాధన చేసిన తర్వాత ఇల్లు శుభ్రపరచకూడదు. దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాతే దీపారాధన పెట్టాలి. ఇలా చేయడం వలన దేవుడు అనుగ్రహం కలుగుతుంది. కానీ దీపారాధన చేసిన తర్వాత ఇల్లు శుభ్రపరచుకోకుండా దీపారాధన పెట్టడం వల్ల ఆర్థిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా నష్టాలు, కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. తెలుసుకున్నాం కదండి. దీపారాధన వెలుగుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రపరచకూడదు. అలాగే మీరు దీపం పెట్టి పూజ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసుకుని దీపారాధన చేసుకుంటే దేవుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఆధ్యాత్మిక వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరిన్ని వీడియోలు మీరు చూసేందుకు అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.